హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అది ఫిబ్రవరి 17వ తేదీ 1600 సంవత్సరం ఇటలీలోని రోమ్ నగరం కంపోడి ఫియోరి కూడలి. అక్కడికి ఖగోళ సిద్ధాంతకర్త గణిత శాస్త్రజ్ఞుడు అయిన బ్రూనోను రెక్కలు విరిచి కట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి చివరిసారి అడిగారు, తప్పులన్నీ ఒప్పుకో, ప్రాణభిక్ష పెడతాం అన్నారు రోమన్ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమవుతున్నట్టుగా నిలబడ్డాడు. నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీలాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి అన్న మనోనిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురుచూశారు. ఆ చివరి క్షణంలోనైనా దాసోహం అంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశ అయింది. సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్లు వారి వైపు బ్రూనో జాలిగా చూశాడు. ఏమిటి విచిత్రం! గాలి వెలుతురు లేని చీకటి గదిలో 7 ఏళ్లు బంధించినా, రోజు చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమని మతాధికారులు ఆశ్చర్యపోయారు. వారి పైశాచికత్వానికి వారే భయపడ్డారు. అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు అంటగట్టారు. అతను మనిషి కాదు, సైతానుగా మారిపోయాడు. సైతాను రక్తం భూమి మీద పడితే అరిష్టం సంభవిస్తుంది అని తీర్మానించుకున్నారు. మూఢత్వంలోంచి క్రూరత్వంలోకి జారిపోయారు. అప్పటి వరకు మత విశ్వాసకులు భూమి కేంద్రమని, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని విశ్వసించేవారు. అది తప్పని, సూర్యుని చుట్టూనే భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు. ఈ విషయం అంతకుముందు నికోలస్ కోపర్నికస్ 1473 నుంచి 1543 కాలానికి చెందినవాడు చెప్పిన విషయం. దాన్ని బ్రూనో బలపరిచాడు. అంతేకాదు, ఈ భూమి లాంటి భూములు అంటే గ్రహాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నాడు. ఈ విశ్వానికి ఆది అంతం ఉన్నాయని మత విశ్వాసకులు బోధిస్తూ ఉంటే అలాంటివేమీ లేవన్నాడు బ్రూనో. మొత్తానికి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం, క్రైస్తవ సన్యాసి అయి ఉండి క్రీస్తుకు, బైబిల్కు వ్యతిరేకంగా ప్రశ్నలు గుప్పించడం, విమర్శించడం నాటి రోమన్ మత న్యాయస్థానం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. మానవీయ విలువల్ని మంటగలుపుతూ నాటి మత పెద్దలు బ్రూనోకు శిక్ష విధించారు. మనిషిని మనిషిగా గుర్తించకపోవటం చరిత్రలో అతి దారుణంగా నమోదైన సంఘటన ఇది. బ్రూనో ఫిలిపో బ్రూనోగా ఇటలీ నాప్లస్ రాజ్యం నోలాలో పుట్టాడు. కవిగా, తత్వవేత్తగా, గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు సంపాదించుకున్న ఖగోళ సిద్ధాంతకర్తగా ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో, టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని వైజ్ఞానిక విషయాలను ఖచ్చితంగా చెప్పగలిగాడంటే ఆయన ఎంతటి మేధావో మనం అంచనా వేయొచ్చు. చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన. తర్వాత కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి. స్వయం ప్రకాశితాలు, వేడినిచ్చే కొన్ని సూర్యుళ్ళు నిశ్చలంగా ఉన్నాయని, వాటి చుట్టూ తిరిగే వాటినే భూములు అంటున్నామని, అవి వెలుగును, వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు. వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే బ్రూనో లాంటి వాళ్ళు గట్టిగా నిలబడి మూఢనమ్మకాల్ని నిరసించారు, ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మత పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ ఉన్నారు. జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు. బ్రూనో వారసుల అవసరం ఈనాడు కూడా ఉంది. ఇప్పటికీ భూమినే కేంద్రంగా తీసుకుని లెక్కలు గడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమీ తెలుసుకోవాలి. బ్రూనో జ్ఞాపకార్థం 17 ఫిబ్రవరి సత్యాన్వేషణ దినంగా పరిగణిస్తున్నాం.